రాష్ట్ర నీటి ప్రాజెక్టుల్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడంపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్స్లు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల్ని అప్పగిస్తే సాగునీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అన్నారు హరీష్ రావు. కేంద్రం ఎంత ప్రయత్నించినా గత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగించలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం కూడా ఒక విధంగా మన మంచికే అన్నారు కేటీఆర్. 10 ఏళ్లు కేంద్రం ఒత్తిడి చేసినా తాము ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా తేల్చలేదు కాబట్టే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు హరీష్. కాంగ్రెస్ నిర్ణయం వల్ల సాగునీటి కొరత రాబోతోందన్నారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మెదక్ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం మీటింగ్ కు హాజరయ్యారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పచెప్పకుండా కాపాడినాం. కానీ 2 నెలల్లోనే వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే, ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. అసెంబ్లీ ఫలితాలు మన మంచికి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. మేడ్చల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజయోత్సవ సభ, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశాలకు హాజరయ్యారు కేటీఆర్. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొందపెడతామన్నారు. మీ ఉప్పల్ ఇంత జోష్ చూస్తుంటే నాకైతే డౌట్ వస్తుంది. గవర్నమెంట్ లో మనం ఉన్నామా, కాంగ్రెస్ ఉన్నాడా నాకైతే అర్థమైతలేదు. ఎట్లాగో పార్లమెంట్ లో కూడా మల్కాజ్గిరి మడత పెట్టి కొడతాం, కాంగ్రెస్ ను తప్పకుండా కొడతాం. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్లకు బొంద దవ్వుడు స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆ బొందలోనే పూడ్చిపెట్టే దిశగా ఆలోచన చేద్దాం. చీకటి ఉంటేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఈ నికృష్టమైన కాంగ్రెస్ పరిపాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా తెలుస్తుంది. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో రాష్ట్రానికి ఇబ్బందులు వస్తాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు సాగునీటి కోసం కేంద్రాన్ని కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు జగదీష్ రెడ్డి. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చేస్తున్న పనికి, ప్రభుత్వం యొక్క చేదగాంతనానికి లేదా అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఇది కేఆర్ఎంబీకి అప్పచెప్పడం అనేది. కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలందరికీ కూడా చాలా పెద్ద తీరని ద్రోహం అవుతుంది. కేవలం సాగునీరే కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇవాళ ఒక్కసారి కేంద్ర చేతుల్లో కనుక ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ పోతే ప్రతి సందర్భంలో కేంద్రం అనుమతి కొరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి మహిళలకే ఎక్కువ వస్తోందన్నారు మాజీ మంత్రి గంగుల. క్యాన్సర్ ను ఫస్ట్ స్టేజ్ లో గుర్తిస్తే దాని నుంచి బయటపడొచ్చన్నారు వినోద్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఎక్కువ క్యాన్సర్ బారిన పడింది మా మహిళా సోదరు మనలే. మొదట్లో నిర్ధారణ చేస్తే అసలు ఇది రోగమే కాదు. ప్రైమరీ స్టేజ్ గుర్తిస్తే డెఫినెట్గా వీ కెన్ కంట్రోల్, వీ కెన్ ఎక్స్టెండ్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని పొడిగించే, వాళ్ళ లైఫ్ పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ మనలో ఏంటంటే భయం. నేను టెస్ట్ చేసుకుంటే నాకు రోగం పాజిటివ్ కావచ్చు అని ఆ భయం ఉంటుంది. కానీ భయపడి ఎప్పుడు తగ్గుతాం? టెస్ట్ పోవాలి. వీ హ్యావ్ టు ఫేస్. క్యాన్సర్ ఏంటంటే అది మిగతా లాగా చెప్పదు. అది ఒక స్టేజ్ దాటిన తర్వాతనే బయటికి దాని యొక్క సిమ్టమ్స్ వస్తాయి. ఇంకా సైన్స్ అండ్ రీసెర్చ్ జరుగుతుంది. ఏ క్యాన్సర్ అయినా కూడా మనకు కొన్ని టెస్టుల ద్వారా, బ్లడ్ టెస్ట్ ద్వారా సెల్ చేంజెస్ ను ఐడెంటిఫై చేయాలి. సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వర్లందరూ ఖర్చు పెడుతున్నారు దానిపైన. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 12న మహాధర్నా చేయాలని నిర్ణయించింది తెలంగాణ జాగృతి. 6 నుంచి 10 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందిరా పార్క్ దగ్గర జరగనున్న మహాధర్నాలో పాల్గొనాల్సిందిగా ఆయా పార్టీలు, బీసీ సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత.